ఊహించలేదు, ఎవరు కూడా సహకరించలేదు. ఓసారి అలాంటి సమయంలో మీరు చూస్తే చాలామంది వ్యక్తులు చెప్పారు, అవన్నీ నేను చెప్పడం లేదు. అలాంటి సమయంలో నేను చనిపోయినా పర్వాలేదు, ఆ తర్వాత అయినా మార్పు వస్తుంది, తెలుగు వారికి గుర్తింపు వస్తుంది, భాషా ప్రయుక్త రాష్ట్రాలు ప్రారంభమవుతాయని ఆలోచించి ఆయన త్యాగం చేశాడు. ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి, భారతదేశంలో పొట్టి శ్రీరాములు గారు త్యాగం చేసిన తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాలకు నాంది పలికింది. ఆ తర్వాతనే అన్ని రాష్ట్రాలు వచ్చాయి. దానికి కారకులు పొట్టి శ్రీరాములు గారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన అనేక ఉద్యమాల్లో ఆయన పార్టిసిపేట్ చేశాడు. 5 దశాబ్దాల్లో అనునిత్యం అనేక విషయాల్లో పోరాటం చేశారు. ఇప్పుడే మనం ఏవి చూశాం, ఆయన సతీమణి పిల్లలు చనిపోయినప్పుడు, తల్లి చనిపోయినప్పుడు ఆయన ఒకటే ఆలోచించారు, ఈ దేశం కోసం నేను త్యాగం చేయాలి, అంకిత భావంతో పనిచేయాలని పనిచేసే పరిస్థితికి వచ్చారు. మనందరం గుర్తుపెట్టుకోవాలి, ఆయన కూడా మనమారుగానే ఒక సాధారణ కుటుంబంలో పుట్టారు. 1946 నెల్లూరు జిల్లా మూలపేటలోని దేవాలయాలకు వెళ్ళి దళితులకు ప్రవేశం కల్పించారు. 48లో వార్దాలో దళిత దినోద్ధరణ కోసం 29 రోజులు నిరాహార దీక్ష చేశారు. అదే సమయంలో మెడ్రాస్లో మీరు చూస్తే 1952 అక్టోబర్ 19 దీక్షకి దిగారు. 58 రోజుల త్యాగం గురించి అందరూ చెప్పారు, నేను ఎక్కువగా చెప్పక్కర్లేదు. 58 రోజులు కనీసం నీళ్లు కూడా దాక్కుండా కఠోరమైన దీక్ష చేసి ప్రాణ త్యాగం చేసిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. ఆయన త్యాగాన్ని శాశ్వతంగా గుర్తుపెట్టుకోవాల్సింది తెలుగు జాతి అని కూడా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. అయితే మనకు ఓసారి కొన్ని సమస్యలు, తెలుగు జాతి అనేక సమస్యలు ఎదుర్కొంది, ఇప్పటికి కూడా ఎదుర్కొంటూనే ఉంది. ఈరోజు మీరు చూస్తే ఒకప్పుడు చెన్నై మన రాజధాని, ప్రెసిడెన్షియల్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏది మెడ్రాస్ ప్రావిన్స్ కింద మనం అందరం కూడా చెన్నైకి పోయేవాళ్ళం. తెలుగు జాతి కూడా అనేక సందర్భాల్లో అనేక విధాలుగా విడిపోయింది, అనేక విధాలుగా కలిసింది, అనేక సమస్యలు కూడా ఫేస్ చేసి ఈరోజు మీరు చూస్తే తెలుగు వారికి 2 రాష్ట్రాలు ఉండేది భారతదేశంలో, ఒకే ఒక జాతికి, అది కూడా తెలుగు జాతికి హైదరాబాద్, తెలంగాణ, ఇక్కడ వచ్చి ఆంధ్రప్రదేశ్. మొట్టమొదటిసారిగా ఆ రోజు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, తెలుగు జాతికి ఒక మాటలో చెప్పాలంటే ఐకమత్యం తక్కువ. ఆ రోజు కూడా మన వాళ్ళు విభేదించారు. ప్రాణ త్యాగం చేసి పొట్టి శ్రీరాములు గారు త్యాగం చేసి తెలుగు భాషా ప్రయుక్త రాష్ట్రాన్ని ఇప్పిస్తే ఎక్కడ పెట్టాలని ఆలోచించి కొంతమంది కర్నూలు, కొంతమంది విజయవాడ, కొంతమంది విశాఖపట్నం, ఫైనల్గా కర్నూలు రాజధానిగా గుంటూరు హైకోర్టు పెట్టి రాజీ ఫార్ములాకు వచ్చారు. ఆ రోజు కూడా